మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు నా వైపు చూడకుండా నీ పక్కల వాళ్ళ వైపు చూసి వందనాలు చెప్పుకోండి. అందరికీ వందనాలు చెప్పుకోండి. మీరు చెప్పుకునేంతవరకు నేను చెబుతూనే ఉంటా. వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీలో ఉన్న కోపం, ద్వేషం, కుళ్ళు కుతంత్రాలు నా దేవుడు పారదోలునుగాక. హల్లెలూయా. సమాధానముతో ఐక్యతతో ఈ సంఘములో దేవుడు నిలుపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. పోయిన వారంలో కూడా ఒక వాక్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానులు ఏ విధంగా నడుచుకున్నారు, నడుచుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది 2 వారాలుగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. స్టెఫెన్ జ్ఞానముతో నిండుకునిన వాడై పేరు పొందుకున్నాడని, స్టెఫెను మాటలు యందు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని, స్టెఫెను తన యొక్క ముఖము దేవుని ముఖం వలె కనపడుతుందని పౌలు సాక్ష్యం చెప్పినట్లు మనం గడిచిన వారంలో విన్నాం. జ్ఞానుల వలె కాక మీరు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానము కలిగి నడిపించబడాలి అనేది 3వ భాగంగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనము నేర్చుకుందాం. చదువుదాం మూలవాక్యం. ఎఫెసీ పత్రిక. ఇంకా దయచేసి ఎవరు అరవద్దు, పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని పెట్టండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. చాలా ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రత్యేకించి మన ఆత్మీయ జీవితాలని అభివృద్ధి పరిచే మాట, ప్రత్యేకించి ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్న వారిని లేవనెత్తగలిగిన మాట, ప్రత్యేకించి ఆత్మీయ జీవితంలో నిన్ను అభివృద్ధి పరచాలని, నిన్ను ఉన్నతమైన స్థానములోనికి తీసుకొని పోవాలని, నిన్ను అనేక రకములైనటువంటి ఆశీర్వాదాలతో నింపాలని దేవుడు తేట తెల్లగా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనతో మన కుటుంబాలతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఇవి చెడ్డ దినములు, ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాలలో ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడే వ్యక్తులు, ఆత్మీయ జీవితంలో ఏమని ముందుకు వెళ్ళే వ్యక్తులు చెడ్డ దినాల్లో ఉన్నారు. వారు చాలా జాగ్రత్త కలిగి దేవునిలో నమ్మకత్వాన్ని సంపాదించుకుంటూ అపవాదైన సాతాను ఎవరిని మృంగుదునాలని ఈ భూలోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ భూ ప్రపంచములో పడగొట్టాలని అనేక మంది ఆత్మీయ జీవితాలను దేవునికి దూరము చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాలలో ఆత్మీయంగా ఎదిగే జ్ఞానముతో కలిగినటువంటి బిడ్డలట చాలా జ్ఞానము కలిగి ఉండాలి, చాలా తెలివి కలిగి ఉండాలి, చాలా వివేకం కలిగి ఉండాలి, చాలా ఆలోచనలో పడుచు
వారు దేవుని భయములో నడిచే వారిగా కనపడుతూ ఉండాలంట. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తులు జ్ఞానము కలిగి ఉండాలి. నేను కొన్నిసార్లు కొన్ని కుటుంబాలకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏమండి హడావుడిగా చాలామంది ఏం చేస్తారంటే మూలలో ఉన్నటువంటి కుర్చీ తీసుకొచ్చి వేస్తారు. హడావుడిగా తీసుకొచ్చి కూర్చేస్తారు. అన్నా కూర్చోండి అని అంటారు. మరి ఆ కుర్చీకి మట్టి ఉందో, దుమ్ముందో, ధూళుందో పట్టించుకోరు. నేను గమనిస్తా, ఓహో కాస్త అజ్ఞానములో ఉన్నారు వీళ్ళు. దేవుని సేవకుడు వచ్చాడన్నటువంటి విలువ ఉంది, కానీ ఏమని ఆ యొక్క వస్తువుల విషయంలో, శుభ్రం చేసే విషయంలో వీరు అజ్ఞానంగా ఉంటున్నారు అని కొన్ని సందర్భాల్లో నేను ఏం చేస్తానంటే, సరేలే వాళ్ళకి తెలిసో తెలియకో ఇలాంటి పొరపాట్లు ఉన్నారులే అని చెప్పేసి నా దగ్గర ఉన్న కుర్చీ తీసుకొని శుభ్రంగా కూర్చొని శుభ్రంగా ఏమన్నా తుడుస్తుంటే అప్పుడు కండవ తీసుకొని వస్తారు. ఎందుకు అనంటే వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నేను తీసివేయటానికి నేను నడుమొంచి పని చేస్తున్నాను అనుకో, వాళ్ళకి ఏమవుతుందంటే జ్ఞానోదయం అవుతుంది. అమ్మో సేవకులకు వేసేటప్పుడు ఈ కుర్చీ శుభ్రంగా ఉందో లేదో చాలా శుభ్రంగా తుడుచుకొని అక్కడ పెట్టాలి. తర్వాత వాళ్ళు అన్న చూడలేదన్నా అని చెప్పేసి అంటూ ఉంటారు. దేనికి అనంటే వారిని తప్పుపట్టడానికి కాదు. సేవకుడు వచ్చినటువంటి ఆ ఆవేశంలో, సేవకుడు వచ్చినటువంటి ఆ భయములో ఏం చేయాలో అర్థం కాక చాలామంది సేవకుడికి నీళ్ళు ఇవ్వడానికి వస్తే సేవకుడికి మంచి కొత్త గ్లాసు తీయాలని చెప్పేసి సంసైడ్ మీద పెట్టినటువంటి గ్లాసులో అట్టని నీళ్ళు పోసుకొని తీసుకొచ్చేస్తారు. అట్టనే నీళ్ళు పోసుకొని తీసుకొని వచ్చేస్తారు. నేనేం చేస్తానంటే, పోనీ ప్రభా యేసయ్య దాంట్లో దోమలు ఉన్నాయి ఏం కాదు, బూజు పురుగున్న ఏం కాదు అని చెప్పేసి, అక్క గ్లాసు బాలేదట అన్న మర్చిపోయానన్న. అప్పుడు మరలా నీళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని తెచ్చిస్తారు. ఎందుకు అనంటే వారు కొన్ని సందర్భాలలో సేవకుడు వచ్చినటువంటి భయములో, సేవకుడు మన ఇంటికి వచ్చాడు అన్నటువంటి భయంలో చాలామంది ఏం చేస్తారంటే మరిచిపోతుంటారు. అందుకనే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని గమనించిన సేవకుడిగా నేను ఏం చేస్తానంటే వారు జ్ఞానులుగా నడిపించడానికి వారి ముందే నేను చేశాను అనుకోండి పని, వారు రెండోసారి వచ్చినప్పుడు శుభ్రంగా నీటుగా చేసి పెడతారు. హల్లెలూయ. అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని నేను అపార్థం చేసుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో తెలియక కొన్ని చిన్న పొరపాట్లని జరుగుతూ ఉంటాయి. అటువంటి పొరపాట్లను దేవుని సేవకుడు జ్ఞానము కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు సరిచేసే వాడిగా మన మధ్యలో నిలబడినప్పుడు మనము కూడా ఏం చేస్తామంటే సరైనటువంటి పద్ధతుల్లో వెళ్ళటానికి ఆస్కారం కనపడుతుంది. సరైన పద్ధతిలో వెళ్ళటానికి ఆస్కారం కనపడుతుంది. గొర్రెలను చూడండి, మందులో పెట్టేటప్పుడు ముందు ఏది పోతే దాని వెనకాల పోతూ ఉంటుంది. అదే మేకలు చూడండి అడ్డదిడ్డాలుగా పోతూ ఉంటాయి, ఒక్కసాట ఉండవు. చిల చెట్టు కనపడితే ఆడిపోయి రెండు కాళ్ళు ఎత్తి మేత తింటూ ఉంటాయి. అటు పోయి ఒక్కసాట నిలబడవు. అదే గొర్రెలు అనుకోండి, ముందు పోయే గొర్రె ఏ రకంగా పోతుందో దాని వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకు అనంటే దేవుని యొక్క జ్ఞానము వాటికి పొందుపరిచాడంట. బైబిల్లో ఒక చోట రాయబడింది, గొర్రెలు నా స్వరమును వినును. ఎందుకు గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయంటే అవి దేవుని జ్ఞానములో ఇమిడి ఉన్నాయి కాబట్టి, దేవుని యొక్క జ్ఞానములో అవి నడిపించబడుతున్నాయి కాబట్టి, గొర్రెలు ఎప్పుడైతే తన కాపరి కేకేసి పిలుస్తాడో ఆ పిలుపుకు మైండ్లోనికి వచ్చి ఆ యొక్క గొర్రెలన్నీ కాపరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి.
కాపరి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. నేను కొన్ని సందర్భాలు పాట పాడండి అమ్మా అని పిలిస్తే ఒక్కరు లేరు. నేను వచ్చిన కొత్తలు అయితే నేనే మొత్తుకోవాలి, పాట పాడండి అంటే లేనే లేరు. నేనే ఏమండి 1, 2, 3 పాటలు నేనే పాడుకునేవాడిని. ఈ రోజున చూడు ఎంతమంది అన్న నేను పాడతా నాకు ఎంత సంతోషం. హల్లెలూయా. ఈరోజు పాడి 12 అయింది, 11:30కే ముగించేవాని పాటల కార్యక్రమం. ఏమండి మన శుక్రవారం వచ్చినప్పుడు గ్రూపుల్లాగా ఏర్పాటు చేసిన ఈ గ్రూపులలో 2 గొర్రెలు తప్పిపోతుండే. ఏందమ్మా మీ గొర్రెలు ఎట్టపోయినట్టు అన్నా? నీళ్ళు పోసుకుంటున్నాయన్న, రెడీ అవుతున్నాయన్న, ఇంట్లో కూర చేస్తున్నారన్న. చేసుకోవాలి వద్దనట్లే. హల్లెలూయా. పనులు చేసుకోవాలి. కాస్త కొద్దిగా ముందుగా ఏమండి ఉదయాన్నే నేను 7 గంటలకు లేచి 6:30, 7 గంటలకు లేచి వీళ్ళందరూ రెడీ చేస్తూ ఉంటా. నేలే హీటర్లో నీళ్ళు పెడతా వీళ్ళ కోసం. లేరు ఒక రాగానికి లేపి టయానికి పోవాలి, టయానికి మనం వాడు ఉండాలి అని చెప్పేసి హడావుడిగా వారిని రెడీ చేసుకొని తీసుకొస్తూ ఉంటా. మరి దగ్గరుండి మనం కూడా త్వరగా రాలేకపోతే ఎలాగా? దేవుని సేవకుడు దూరం నుంచి టయానికి వచ్చి ప్రారంభిస్తున్నాడే. దేవుని సేవకుడు టయానికి వచ్చి దేవుని మందిరంలో గడుపుతున్నాడే. మనం ఇక దగ్గరుండి మనం ఎందుకు రాలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచనలో జ్ఞానవంతులుగా ఉండాలి అండి. ఎప్పుడు ఇంకా అజ్ఞానంలో ఉండకూడదు, అజ్ఞాన స్థితిలో ఉండకూడదు. పెద్దవాళ్ళంటే ఏమండి చాలామంది ఇంట్లో యజమానులు ఏమండి తెచ్చినటువంటి కూరలన్నీ ఉడికేదాకా 2-3 ఈజీలు వేసి అది వేసిన తర్వాత తాలింపేసి అన్నీ తిరగదిప్పేదాకా వాళ్ళంటే కాస్త లేట్ అనుకోండి. వాళ్ళు మనం ఏమంటానికి లేదు. ఇంట్లో ఆయన అడుగుతుంటాడమ్మా 4 ఈజీలు అయిపోయిందంటే నీ తెలియదులే ఉండో, నువ్వా వండేది నేనా, ఇంకొక ఈజీలు లాగని. మా ఇంట్లో ఒకసారి ఏమండి మా నాన్న కూర తీసుకొస్తే మా అమ్మ ఈజిల్లు యాత్రనే ఉంది, ఏమో లేదు పాస్టర్ అమ్మ ఏమండి ఈజిల్ యాత్రనే ఉంది. మా అమ్మకు చెప్పినామా ఆ ఈజిల్ యాత్రది ఏందో దాన్ని చూడంటే ఇంకా దాని టైం ఉంది లేనది. దాదాపు 10 ఈజిల్లు అయిపోయినాయి. ఎంచుకుంటా ఉన్నా, దాన్ని చూసేసరికి ఇంత పీస్ అయిపోయింది. ఏమనుకుంటాం కూర అది. అప్పుడు అంటుంది దూరే నేను మరిచిపోయినారా అని అంటుంది. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలట అజ్ఞానుల వలె ఉండకూడదు. జ్ఞానుల వలె నడుచుకోవటానికి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయ జీవితంలో నడిపించబడే బిడ్డ జ్ఞానము కలిగి ప్రవర్తించే విధానంలో నడిపించబడాలి. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, జ్ఞానులు ఏ విధంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథాన్ని మనము గమనించుకుంటే జ్ఞానులట ఆ దేవుని ఆలోచనలో నడుచుకోవాలంట. దేవుని ఆలోచనలో నడుచుకోవాలి. దేవుని ఆలోచనలో ఏ విధంగా నడుచుకుంటారు? జ్ఞానులైనటువంటి వారు దేవుని ఆలోచనలో ఏ విధంగా నడుచుకుంటారు అని అంటే మత్తయి సువార్తమానంలో కొన్ని మాటలు పొందించబడ్డాయి. ఏమని ఆ మత్తయి సువార్తమానంలో అంట యేసు క్రీస్తును చూడటానికంట మొట్టమొదటిగా ఈ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళారంట. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏమని పేరు ప్రఖ్యాతులు ఏమని గాంచినటువంటి వ్యక్తులంట జ్ఞానులు అనబడుతున్నటువంటి వారు ఉన్నారే. యేసు క్రీస్తు బెత్లెహేములో పుట్టాడు అని యేసు క్రీస్తును చూడటానికి, యేసు క్రీస్తును దర్శించుకోవటానికి, యేసు క్రీస్తు ఏమని తన ముఖము ఏ విధంగా ఉంది, ఆయన గొప్పవాడు, ఆయన యొక్క పుట్టుక మంచి రహస్యమైన పుట్టుక అని చెప్పేసి యేసు క్రీస్తును ఏమని చూడటానికట జ్ఞానులైనటువంటి వాళ్ళు తనకు కలిగినటువంటి వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నారంట. దేనికయ్యా జ్ఞానులారా మీరెందుకు ఈ వస్తువులు సాంబ్రాణి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు? దేనికేనంటే ఆయన లోక రక్షకుడుగా పుట్టాడు. ఆయన లోక విధానములో నడిపించకుండా
లోకాన్ని మార్చడానికి, లోక విధానంలో ఉన్నటువంటి వారిని సరిచేయడానికి, లోకాన్ని మార్చడానికి యేసుక్రీస్తు పుట్టాడని చెప్పేసి ఆ యొక్క వ్యక్తిని ఏమని దర్శించుకోవటానికంట వీళ్ళందరూ జ్ఞానులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వారందరూ తనకు కలిగినటువంటి వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నారంట. హేరోదు రాజు అంటాడు, అయ్యా జ్ఞానులారా, యేసుక్రీస్తును చూడటానికి వెళ్తున్నారు కాబట్టి ఎలాగ ఉన్నాడో తిరిగి నాకు వచ్చి చెప్పు. ఆ పాపను కూర్చోబెట్టాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఉన్నాడో మాకు తెలియపరచు. జ్ఞానులు ఏం ఆలోచన చేశారంటే, మేమందరం యేసు ప్రభుని చూసాము, తిరిగి వచ్చి ఆయనకు చెప్తే ఆయన చూడటానికి పోడని చెప్పేసి చెప్పజేయకుండా ఏమండి వారు వచ్చిన దారిని వెళ్ళిపోయారు. హేరోదు రాజు అంటున్నాడు, ఇంకా జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు, రావట్లేదని చూసి సాయంత్రం అయ్యేసరికి చీకటి పడుతున్న సమయంలో వీళ్ళు నాకు వార్త తెలియపరచలేదు, కాబట్టి నేనే తగ్గించుకొని యేసుక్రీస్తు పుట్టుకను గురించి నేను కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి హేరోదు రాజు విషయంలో ఏమండి అజ్ఞానాన్ని తీసివేయటానికి, ఆ రాజులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కొట్టివేయటానికి ఏమండి జ్ఞానులు ఆలోచన చేశారు, ఇతను కూడా యేసును చూస్తే బాగుంటుంది, ఇతడు కూడా యేసు ప్రభువును దర్శించుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో జ్ఞానము కలిగి తిరిగి మరలా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళలేదంట. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఏమండి ఆ యొక్క డిసెంబర్ 25 రాగానే అందరూ చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు పుట్టిన దినమని చాలా మంది అన్ని పనులన్నీ మానుకొని, ఇది యేసు ప్రభు పుట్టినటువంటి దినము కాబట్టి, క్రిస్మస్ పండుగ కాబట్టి మనమందరము దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆ రోజున ఎప్పుడు రాని వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు, ఎప్పుడు రాని వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు. ఏంటబ్బా ఏందో కొత్తగా మొఖాలు కొత్తగా కనపడుతున్నాయంటే, ఏంటండి ఈ మధ్య ఎప్పుడు కనపడలేదంటే, ఏంటి పాస్టర్ గారు నీకు తెలియదా, ఏం పండగ, కిస్మిస్ పండగ. కిస్మిస్ పండగకు మేమందరం తెల్ల బట్టలు వేసుకున్నాం, బాగున్నాయా, ఎలా ఉన్నాయి అని చాలామంది ఎప్పుడు చూడని మొక్కలు కూడా ఆ రోజున వస్తాయి. కారణం ఏంటంటే యేసు ప్రభువును దర్శించుకోవటానికి, యేసు ప్రభువును పలకరించటానికి, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆశీర్వాదాలని సొంతము చేసుకోవటానికి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి రహస్యాన్ని మేము కూడా జ్ఞానము కలిగి తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనలో అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి వస్తారంట. అప్పుడు చూడాలి, మందిరం కూడా సరిపోదు, బయట టెంట్లు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మనకు ఒక పండగే, ఆ రోజు మనకు పండగేనండి. ఆ పండగ విషయంలో ఎంతగానో ముందుగానే జాగ్రత్త పడి రకరకాల వంటలు, రకరకాల విధానాలు, విందులు, వినోదాలు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే జ్ఞానము కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే యేసు క్రీస్తు పుట్టుక గురించినటువంటి రహస్యాలని దేవుని మందిరములో దేవుని సేవకుడి ద్వారా మనకు తెలియపరుస్తాడని ఆ ఇంకితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు ఆలోచన చేసి వస్తారు. మంచిదే, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుడు రక్షకుడని తెలుసుకొని దేవుని మందిరంలోను దేవుణ్ణి ఆరాధించడం మంచిదే. ఆ పూర్వస్థితిలో ఉన్నటువంటి జ్ఞానులు కూడా అందరూ మాట్లాడుకొని, ఇదిగో బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు, మనమందరం వెళ్దాము, మనమందరం ఆయన దర్శించుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలము, దేవుని నమ్ముకొని ఆశ్రయిస్తున్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలో, జ్ఞానములో పెంచబడేవారిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని విషయాలు అక్కడ రూపొందించబడ్డాయి. జ్ఞానుల ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి
జ్ఞానము కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది అక్కడ రాయబడింది. చదవండి ఎస్తేరు గ్రంథం. చాలండి మరలా చదువుతురు. ఆ రాత్రంతా రాజుకి నిద్ర పట్టలేదంట. రాజు అనంటే చాలా ఐశ్వర్యవంతుడండి. రాజు అనంటే భూప్రపంచాన్ని పాలించే వ్యక్తి. ఈ రోజున మన యొక్క ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే వ్యక్తులు ఎవరయ్యి అంటే పలానా వ్యక్తి అని మనం చెప్తాం. అలాగే ఆ దినాలలో కూడా ఏమండి ఆ యొక్క బబులోను దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఏమండి నాయకుడిగా ఉండి రాజుగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఏమండి రాత్రంతా నిద్ర పట్టలేదంట. ఏమైందయ్యా నీకు నిద్ర పట్టలేదు? దేనికి? నువ్వు జ్ఞానం కలిగిన వాడివే కదా, అన్ని రాజ్య పరిపాలన మంచిగానే చేస్తున్నావు కదా, అన్ని విధానాలు బాగానే చేస్తున్నావు కదా, ఎందుకు నిద్ర పట్టలేదు? ఎందుకు నిద్ర పట్టలేదు అని అంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజుగారు సంవత్సరానికి ఒకసారట ఎవరైనా అధికమైన తప్పులు చేసినటువంటి వాడు, అధికమైనటువంటి తప్పులు చేసి జైలు శిక్షను అనుభవించేవాడికంట సంవత్సరానికి ఒకసారి ఉరి శిక్ష వేస్తాడంట. ఉరి శిక్ష వేస్తాడు. అది రాజుగారి ముందే తప్పు చేసినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఉరి శిక్ష వేస్తాడు. అయితే ఏమండి రేపటి దినానికి ఏమండి ఒక వ్యక్తిని హతము చేయాలి. ఎవరు తప్పులు చేశారు, ఎవరు అన్యాయం చేశారు, ఇన్ని సంవత్సరాలు జై శిక్ష పొందారు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే ఆ రోజు రాత్రంతా రాజుగారికి నిద్ర పట్టలేదంట. ఏంటబ్బా, ఎందుకు నాకు నిద్ర పట్టట్లేదు? నాకేమన్నా అప్పులు ఉన్నాయా? లేవే. కష్టాల్లో ఉన్నానంటే లేదే. అన్ని విధాలుగా సమృద్ధి పొందానే, అన్ని విధాలుగా నేను ఆ డబ్బుతో అన్ని విధాలుగా నా దగ్గర చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారే, ఎందుకు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి రాణిగారికి చెప్పారంట. అమ్మా రాణిగారు, ఇదిగో మన ఇంట్లో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకోనరా, నాకేంటో ఆ రాత్రంతా నిద్ర పట్టట్లేదు, ఏం జరగబోతుందో నాకు తెలియట్లేదు, నాకు ఒక భయం అనేది ఏర్పడుతుంది, నాకేం అర్థం కావట్లేదు, కాబట్టి గ్రంథాన్ని తీసుకొనిరా అని చెప్పేసి ఆ గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్పేసి రాణిగారికి చెప్పగానే ఆ గ్రంథములో చదవండి ఆ మాటను, మళ్ళా చదవం ఆ మాటను, రెండవ అధ్యాయం 6వ అధ్యాయం 2వ వాక్యం. అందులో రాయబడి ఉండేనంట. ఏమిటి అని అంటే, అక్కడ ఏమి రాయబడిందంటే, ఒక వ్యక్తిని చంపబోతున్నాడు, ఒక వ్యక్తిని సంవత్సరానికి ఒకసారి హతమార్చబోతున్నారు. కాబట్టి ఈ విషయమంతా ఎవరికి తెలుసు అని అంటే, మర్దకై అనే వ్యక్తి ఉన్నాడండి. ఎస్తేరు పిన్న తండ్రి అయినటువంటి మర్దకై ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు అని గ్రంథంలో రాయబడ్డాయంట. ఆయనకు అర్థం కాలేదు. ఏంటబ్బా, ఏంటి ఆలోచన, ఏంటి ఆ మర్దకైకి తెలిసిన విషయాలు ఏమిటి, ఇతను చేస్తున్న విధానాలు అని అంటే, మర్దకై ఎవరయ్యా అంటే దేవుని దగ్గర ప్రత్యక్షంగా మొరపెట్టి సాక్షాత్తు దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క దివ్యమైనటువంటి కృపచేత నింపబడే వ్యక్తి అట ద్వారపాలకుడుగా ఉన్నాడంట. ఎవరి దగ్గరయ్యా అంటే రాజుగారి దగ్గర. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే ఒక క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని ఆలోచనలో పెరిగే వ్యక్తి, దేవుని యొక్క విధానంలో పెరిగే వ్యక్తి అంట. ఏమండి, ఎప్పుడైతే ఆ యొక్క గ్రంథములో ఈ చరిత్ర అంతా హామానుకు తెలిసే ఉన్నదని చెప్పేసి తెలియగానే హామాను ఈ యొక్క మర్దకైని పిలిచాడంటండి. ఆ యొక్క వ్యక్తిని ఆషురోష్ అనే రాజు ఎప్పుడైతే మర్దకైని పిలిచి అడుగుతున్నాడో, మర్దకై, మనము ఈ సంవత్సరం
ఒక వ్యక్తిని ఉరి తీస్తాం కదా, మరి ఆ వ్యక్తి ఎవరు అని అంటే నాకేం తెలుసు రాజుగారు అంటే, లేదు లేదు ఈ గ్రంథంలో రాయబడ్డది, నీ పేరే, నీకు తెలిసిన వ్యక్తి ఎవరో ఉన్నాడో. హామాను అనే రాజుగారి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, హామాన్ అనే వ్యక్తి మర్దుకైని చంపాలని ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకున్నాడంట. మర్దుకై ఎవరయ్యా అంటే దేవుని ఆలోచనలో నడిపించబడే వ్యక్తి, దేవుని బిడ్డ, దేవుని ఆలోచనలో నడిపించబడే వ్యక్తి అండి. ఈ యొక్క ఆ మంత్రి గారైనటువంటి హామాను మర్దుకైని చంపడానికి రాజుగారికి చెప్పాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాడంట. పిలిచాడు, హామాను ఎక్కడున్నావు రా, నీతో కలవాలంటే. ఈ సంవత్సరం మనము ఉరి శిక్ష వేసేవాళ్ళం కదా, వారిని ఎవరిని అర్థం చెప్పానంటే ఈ హామాన్ అనే వ్యక్తి మంత్రి ఉన్నాడే, దేవుని నమ్ముకున్న బిడ్డను చంపడానికి ప్రయత్నం చేశాడండి. చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు అనంటే ఎస్తేరు రాణి అయినటువంటి పెన తండ్రిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఏ విధము చేతనైనా దేవుని నమ్ముకున్న బిడ్డలు మన రాజ్యంలో ఉండకూడదని, దేవుని నమ్ముకున్న బిడ్డలు మన దేశంలో ఉండకుండా వారిని సమూల నాశనం చేసి హతమార్చి మరణానికి ఉరికొయ్య ఎక్కియాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది దేవుని బిడ్డల్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారండి. దేవుని బిడ్డల్ని, దేవుని సేవకుల్ని, సంఘాలను పడగొట్టడానికి చాలామంది హతమార్చడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ రాజకీయ అండ మనకు లేకపోయినప్పటికీ, ప్రజల అండ మనకు లేకపోయినప్పటికీ దేవుని అండ మనకుంది కాబట్టి ఈ భూ ప్రపంచాన్ని దేవుడు మార్చగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళినా కూడా క్రైస్తవ సమాజమే ఎక్కువగా కనబడుతుంది. ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా, ఎవరు ఎన్ని మరణ దండాలు చేసినా, ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా విజయం ఎవరిది అంటే ఒక క్రైస్తవుడిది మాత్రమే. ఈ రోజున విమానాలు తయారు చేసింది ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ఈ రోజున రకరకాల విధానాలు, వెహికల్లు, దీపాలు తయారు చేసినటువంటి వాళ్ళు, వాహనాలు తయారు చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే క్రైస్తవుడండి. క్రైస్తవుడికి దేవుడు ఆలోచన ఇచ్చాడు, అధికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, అధికమైనటువంటి ఆలోచనలు ఇచ్చి, ఇదిగో నీవు నా తరపున నిలబడ్డావు కాబట్టి నువ్వేమి చేయగలుగుతావో దాన్ని నువ్వు చేయి. ఈ రోజున ప్రతి వ్యక్తి విమానాలలో, ట్రైన్లలో ప్రతిదీ ఏ వస్తువు కనిపెట్టాలన్నా కూడా ఒక క్రైస్తవుడి చేతిలోనే ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడికే దేవుడు అధికమైన జ్ఞానం ఇచ్చాడు, అధికమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు క్రైస్తవుడికి. ఈ రోజున చాలామందికి ఆ విషయాలు తెలియక క్రైస్తవ్యాన్ని పడగొట్టాలని చాలామంది కోకొల్లలుగా లేస్తున్నారు. దేవుని బిడ్డలుగా మనమందరము అత్యాశక్తితో ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన రాష్ట్రం బాగుపడటానికి, అనేక మంది దేవుని బిడ్డలు లేవనెత్తబడటానికి. బైబిల్లో ఒక చోట రాయబడింది, విస్తారముగా పొలాలు కనపడుతున్నాయి కానీ కోత కోసేవారు ఎవరు తక్కువగా ఉన్నారంట. పనివారు తక్కువగా ఉన్నారు. కోత ఎంతగానో విస్తారంగా ఉంది, పనిచేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకా చాలామంది, అనేక మంది ప్రజలు క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నడిపించబడే యవనస్తులను దేవుడు లేపి సావుకులుగా నిలబెట్టడానికి మనం ప్రోత్సహించేవారిగా ఉండాలా, ప్రోత్సహించేవారిగా ఉండాలా. నాకు కుటుంబం తెలుసండి. ఇంట్లో 3 కుమారులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని అడిగా, అమ్మా దేవుని మందిరానికి, దేవుని సేవకు ఆ బిడ్డల్ని పంపించచ్చు కదంటే, అమ్మో అన్నా దేవుడి సేవకు పంపిస్తే మా పిల్లోడు ఏమైపోతాడో, దేవుని సేవకు పంపిస్తే మా పిల్లోడు ఏమైపోతాడో, వాడి విషయంలో నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. వాడి వయసు ఎంత?
15 సంవత్సరాలు. ఈమె అప్పుడే ఆలోచన కలిగిందంట. ఏంటమ్మా ఆలోచన అంటే, అన్నా వాడికి పెళ్లి చేసి 4 ఆడపిల్లల్ని కానీ, 4 ఆడపిల్లల్ని కానీ 3 మగ పిల్లల్ని కానీ పంట విస్తరించాలా, పంట విస్తరించాలా. నా ఇంట్లో ఎప్పుడు నా ఇంట్లో గుంపులు ఇంట్లో ఉండాలా. ఉండటానికి మాత్రం ఇల్లు సరిగా లేదు. అలాగా ఉద్యోగస్తుడు అనుకుంటే ఉద్యోగస్తుడు కాదు. నేను అడిగా, ఒక్కనన్నా దేవుని సేవకు పంపించకూడదంట. అమ్మో అన్నా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా, అన్ని విధాలుగా వాళ్ళకు సాయం చేసి పెట్టాలా అని చెప్పేసి చాలామంది పిల్లల విషయంలో ప్రణాళిక కలిగి ఉంటారండి. పిల్లల విషయంలో ప్రణాళిక కలిగి ఉంటారు. దేశం కోసం పోరాడే వ్యక్తులుగా నిలబెడదాం, దేవుని సేవకులుగా నిలబెడదాం. దేవుని సేవకుడు ఒక్క నిలబడితే లక్షల మంది ప్రజలకి సమాధానం చెప్పగలిగినటువంటి సామర్థ్యతను దేవుడు ఇస్తాడని ఏమని ఎన్ని మాటలు చెప్పినా కూడా చాలామంది దేవుని సేవ పట్ల అశ్రద్ధ చేస్తుంటారు. ఈ రోజున భూ ప్రపంచాన్ని వేలటానికి అనేక మంది దేవుని సేవకులు నిలబడ్డారండి. అనేక మంది సేవకులు మన పక్షాన్ని నిలబడి ఏమండి పెద్ద వాళ్ళు పార్లమెంటులో ఏమండి ఆ జడ్జీల దగ్గర మాట్లాడుతుంటే జడ్జీలే నోటి మీద ఏలేసుకుంటున్నారు. ఏంట్రా నాయన ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జ్ఞానంతో మాటలు ఏ విధంగా వచ్చాయి? మేము కూడా కొన్ని డిగ్రీలు చదివినా కూడా మాకు లేదే ఈ జ్ఞానం. ఎందుకు ఈ క్రైస్తవుడికి జ్ఞానం వచ్చిందంటే ఏమండి దేవుడిచ్చే జ్ఞానము వారిని పరిపూర్ణులుగా చేస్తుందండి. దేవుడిచ్చే జ్ఞానం వారిని పరిపూర్ణతలోనికి తీసుకొని వెళుతుంది. చూడటానికి చదువులు తక్కువైనప్పటికీ కూడా క్రైస్తవుడికి జ్ఞానాన్ని దేవుడు అధికంగా ఇచ్చాడు. హల్లెలూయా. చదువులు తక్కువైనప్పటికీ కూడా జ్ఞానం. ట్రైన్ తయారు చేయంటే మామూలు విషయం అండి. ఏమని గాలిలో ఎగిరిపోవడానికి విమానం తయారు చేయాలంటే మామూలు విషయమా? ప్రతి మోటార్ వెహికల్ తయారు చేయాలంటే మామూలు విషయమా? ఈ రోజున చాలామంది ఏమని విమానాలలో ఎక్కి దేశాలు రాష్ట్రాలు ఏమని దాటి వెళ్ళిపోగలుగుతున్నారంటే క్రైస్తవుడి జ్ఞానం ఏమండి కలిగి ఉండబట్టే ఈ రోజున ఏమండి మనమందరం విమానాలలో తిరగగలుగుతున్నాం. చాలామంది విమానాలలో తిరగగలుగుతున్నారు. అందుకని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మర్దుకై అనే వ్యక్తిని హామాను అనే మంత్రి చంపాలని ప్లాన్ చేశాడండి. ఆ యొక్క మంత్రి అయినటువంటి భార్య పిలిచి అడుగుతుందయ్యా, ఈ సంవత్సరం ఎవరిని ఉరేయబోతున్నారు అని అంటే ఆ మంత్రి అయినటువంటి హామాను చెప్తాడు, ఇదిగో నేను రాజుగారితో మాట్లాడేశాను, మర్దుకైని చంపాలనుకుంటున్నాం అని అంటే ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన దగ్గర రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా మంత్రి గారు, నీవు ఎవరిని ఉరేపియాలనుకుంటున్నావు అని అంటే ఫలానా మర్దుకైని మేము ఉరేపియాలనుకుంటున్నామంటే ఆ మంత్రులు చెప్తున్న సాక్ష్యం, ఆ భార్య చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నీవు ఉరి తీపేయాలనుకున్న వ్యక్తి క్రైస్తవుడు అయితే నీ పని సాగదు. హల్లెలూయా. క్రైస్తవుడు జోలికి పోతే నీవే నీ హంతాన్ని నువ్వు కోరుకుంటావు. బైబిల్లో అక్కడ రాయబడినటువంటి మాట చదవండి. 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాం. కొద్దిగా గట్టిగా చదువుమా. ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుతున్ననో ఆ మర్దకై యూదుల వంశస్థు వాడైతే అతని మీద నీకు జయం కలగదు. కొట్ట చెప్పలు గట్టిగా. హల్లెలూయా. నీవు చంపాలని అనుకున్నటువంటి వ్యక్తి యూదుడైతే
అంటే క్రైస్తవుడైతే నీవు ఎంత ఆలోచన చేసినా ఆలోచనలు విఫలమైపోతాయి. క్రైస్తవుడి జోడికి వెళితే నీ పని అంతా విఫలమైపోద్ది. క్రైస్తవుడి జోలికి వెళితే నీవే నీ గోతిని తీసుకుంటావు. క్రైస్తవుడి జోలికి వెళ్తే నీ హంతాన్ని నీవే కోరుకుంటామని ఎవరు చెప్తున్నారో తెలుసా? మంత్రి అయినటువంటి భార్య చెప్తుందయ్యా, ఎవరిని నీవు చంపాలనుకుంటున్నావు నాకు చెప్పు. ముందు ఈ సంవత్సరం ఎవరు నీ ఆలోచనలో ఉన్నారో నాకు చెప్పు అని అంటే ఆ యొక్క హామాన్ అంటున్నాడు, ఇదిగో ఈ సంవత్సరము నాకు అడ్డుపడుతున్నాడు. ఎవరు? క్రైస్తవుడు. నేను పని చేయాలనుకుంటే నా పనికి అడ్డుపడుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడాలన్నా కూడా అతని దాటి నేను పోవాలంట. అతనితో నాకు ఏం పోలిక? నేను ఎవరిని? మంత్రిని. రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రిని నేను. అతను ఎవరు? గేటు దగ్గర ఉండే వాచ్మెన్. అతని మాట నేను వినేదేంది? అతని దగ్గరికి నేను పలికేదేంది? ఒక రోజునట ఏమండి ఆ యొక్క హామానట ఏమండి మర్దకై నమస్కారం చేయలేదని రాజుగారికి డిమాండ్ చేస్తున్నాడంట. అయ్యా నేను వస్తుంటే నాకు నమస్కారం చేయలేదు. రాజు అంటాడు, పోనీలేలబ్బా, ఎందుకు అతనితోటి నీకెందుకు? అతను ఏదో ద్వారపాలకుడు డ్యూటీ చేసుకుంటున్నాడు, ఆ వాచ్మెన్గా ఉంటున్నాడు, అతనితోటి నీకు ఎందుకంటే లేదు అతన్ని చంపేయాలా. ఎవరిని? క్రైస్తవుని చంపేయాలా ఆలోచన. రాత్రంతా నిద్రపట్టట్లేదు. ఎవరిని ఉరికొంబే ఎక్కేయాలో అర్థం కాక రాజుగారు కూడా సతమతమైపోతూ ఉంటే ఆ గ్రంథం తీసి చదువుతుంటేనంట, ఇదిగో ఈ విషయాలన్నీ మర్దకై అయినటువంటి వ్యక్తికి తెలుసు అని రాయబడ్డదంట. పిలిచి అడుగుతున్నాడు, అయ్యా ఏంటి ఇక్కడ జరిగే సన్నివేశం ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మర్దకై చెప్పాడంట, దేవుని బిడ్డ రాజుగారు నన్ను చంపాలనుకుంటున్నాడయ్యా, నన్ను చంపేయాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి. ఆలోచన చేశాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. మరలా హామాను మంత్రి అయినటువంటి అని పిలిస్తే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఈ క్రైస్తవుని చంపే. హల్లెలూయా, ఈ క్రైస్తవుని చంపే. ఈ వ్యక్తిని చంపేస్తే నాకు అడ్డం లేకుండా పోతాడు. క్రైస్తవుడు ఎవరో తెలుసా? దేశానికి రక్షక భటుడు లాంటాడు. కొట్ట చెప్పలు గట్టిగా, ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. క్రైస్తవుడు ఎవరంటే దేశానికే రాష్ట్రానికే ఒక రక్షక భటుడు లాంటాడు. రక్షక భటుడు లేకపోతే మనం నివసించగలుగుతామా? బార్డర్లో, మన దేశం బార్డర్లో వాళ్ళు ఏమండి రాత్రి మగళ్ళు కాపలా కాయకపోతే మనం బ్రతకగలుగుతామా? రాజుగారికి అర్థమైందంట, ఈ క్రైస్తవుడు మా దేశానికి లేకపోతే మా దేశం నాశనం అయిపోతుంది, మా దేశం నాశనం అయిపోతుంది, మా ప్రాంతం నాశనం అయిపోతుందని తెలుసుకొని ఏ విధము చేతనైనా ఏమండి మంత్రి చెప్తున్న మాట ఏంటంటే, భార్య చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నీవెవరిని చంపాలనుకుంటున్నావో ఆ వ్యక్తి ఎవరైనా కానీ యూదుడైతే అతని మీద నీకు జయం కలగదు. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న పనిలో చాలామంది నీ ఉద్యోగాన్ని తీపియాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? నువ్వు చేస్తున్న డ్యూటీలో నుంచి ఏమని తీసేయాలా? ఇతను ప్రార్థనకు పోయే వ్యక్తి, ఇతను క్రైస్తవుడు, ఇతను ఉండటానికి లేదు, మావాడే ఉండాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారా? వారి ప్రయత్నాలన్నీ నా దేవుడు సఫలం చేయకుండా విఫలము చేయనుగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు క్రైస్తవుడు కాబట్టి నీకు ఎప్పుడు కూడా పై చేయ ఉంటుందండి. క్రైస్తవుడు ఎప్పుడు పై చేయగా నిలబడాలి. ఎంతోమంది ఎన్ని ప్లాన్లు వేసినప్పటికీ కూడా దేవుని ఆలోచనలో నీవు ఉన్నావు కాబట్టి, నువ్వు చేసే డ్యూటీలో దేవుడు నీకు కాపుదలగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఎక్కడ త్రొట్టిల్లనివ్వకుండా కాపాడగలిగినటువంటి శక్తిని దేవుడు, జ్ఞానమును దేవుడు నీకు ఇస్తాడు. మంత్రి భార్య అంటుంది, అయ్యా నీవు ఎవరిని చంపాలనుకుంటున్నావో వాళ్ళెవరైనా కానీ ఆ వ్యక్తి యూదుడైతే, దేవుని నమ్ముకున్న బిడ్డ అయితే నీవు చేసే ప్రతి ప్రయత్నం విఫలమైపోతుంది. భార్య చెప్పిన కూడా వినలేదండి. భార్య మాటను ఏమండి ధిక్కరించాడు. అయ్యా నా మాటను, అతని జోలు పోమాక అంటే వినుకోలేదు.
రాజు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు అతన్ని చంపుతావా చంపవా? ఎవరిని? క్రైస్తవుని చంప, మనకు అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడినప్పుడు, సరే ఆ బిడ్డను చంపేద్దాం అన్నట్లుగా చెప్పి ఉరి కొయ్య దగ్గరికి వెళ్ళగానే రాజుగారు గ్రంథాన్ని తీసట చదువుతున్నాడు. హామానును తీసుకొచ్చి ఉరి వేయండి. హల్లెలూయా. మర్దుకైని కాదు, క్రైస్తవుని కాదు, క్రైస్తవుడికి విరోధంగా లేచినటువంటి హామానును ఉరేయండి. ఆ యొక్క ఉరి కొయ్య అంట మర్దుకైని చంపడానికి హామాను తయారు చేసి పెట్టాడంట. ఎవరైతే తయారు చేసి పెట్టారో వారిని ఉరి కమ్మానికి ఎక్కించాడు. ఎవరు జోలేస్తే తెలుసా? క్రైస్తవుడు జోలేస్తే. క్రైస్తవుడు ఎవరిని వ్యతిరేకించే వ్యక్తి కాదు. క్రైస్తవుడు ఎవరిని అన్యాయంగా మాట్లాడే వ్యక్తి కాదు. క్రైస్తవుడు ఎవరికి విరోధంగా ఉండే వ్యక్తి కాదు. క్రైస్తవుడు ఎవరు అంటే జ్ఞానము కలిగి దేవుని ఆలోచనలో నడిచే వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానముతో నడిపించబడే వ్యక్తి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానంగా మీరందరూ దేవుని సన్నిధిలో నడుచుకునే వారిగా ఉండాలి. బైబిల్ చెప్పబడుతుంది, అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్తగా చూచుకోనండి. ఇదివరకు అజ్ఞానములో ఉన్నారు, నిజమే. దేవుని ఎరగని వారిగా ఉన్నారు, నిజమే. దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నారు, నిజమే. దేవుడంటే ఏమని దగ్గరికి రాలేని స్థితిగతుల మధ్యలో ఉన్నారు, నిజమే. ఇప్పటికైనా కూడా జ్ఞానుల వలె మనం ఎప్పుడైతే నడుచుకోగలుగుతామో దేవుని యొక్క విజయం మన జీవితంలో ఏర్పాటు చేయబడుతుంది. ఈ మిట్ట మధ్యాహ్న వాళ్ళలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అజ్ఞానములు ఉండొద్దు. జ్ఞానులు ఏ విధంగా అయితే ఆలోచన చేశారో జ్ఞానుల వలె నీవు ఆలోచన చేయాలి. ఆ యొక్క రాజుగారు ఆలోచన చేశాడు, అమ్మో క్రైస్తవుని చంపేస్తే మన దేశం ఏమైపోతుందో, యూదులను చంపేస్తే మన దేశం ఏమైపోతుందో, పాడైపోతుంది, దేవుని ఉగ్రత వస్తుందని రాజుగారు భయపడ్డాడు. ఎవరైతే ఆ ఉరిని వేయాలని ఉరి కొయ్య తయారు చేపించారో వారిని తీసుకెళ్ళి చంపేశాడు. క్రైస్తవుడికి విజయం కలిగింది. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు అనబడుతున్నటువంటి దేవుని బిడ్డ ఎక్కడున్నా కూడా యుద్ధము మాత్రం క్రైస్తవుడే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూర్యులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనలను పడదూసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదూసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
హల్లెలూయా. ఎవరిదంట యుద్ధము? క్రైస్తవుడిది. మన పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు. చాలామంది కృంగిపోతుంటారన్నా, నన్ను పనిలో నుంచి తీసేసారన్నా, నా జీవనోపాధి పోయిందని బాధపడాల్సిన పనిలే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్న నెలకు 10,000 వస్తాయన్న, నా జీవితం నన్ను తీసేసారన్న వాళ్ళ మాటలు విని నేను క్రైస్తవుని చర్చికి వెళ్ళేవాని నేను చెప్పేసి నన్ను పనిలో నుంచి తీసేశారు. భయపడబాకో. ఎవరైతే నేను వద్దన్నారో 3వ రోజు ముట్టచంగా మిమ్మల్ని పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నేను వద్దన్నారో, నువ్వు ఇక రావద్దని చెప్పేసి అన్నారో, 3వ రోజు ముట్టచంగా దేవుడు నేను పిలుస్తాడు, వాళ్ళని ప్రేరేపిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఇదిగో ఆ బిడ్డ లేకపోతే పని అయ్యేటట్లేదు. ఎందుకో నేను ఎన్ని తిట్టినా వాడు తలకాయ ఎంచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తిట్టినా తలకాయ ఎంచుకుంటాడు. పక్కనోడు అనుకోండి, వాడైతే వ్యతిరేకిస్తాడు. ఏంది నన్ను అంటున్నా, నీ దగ్గర పని చేస్తున్నానా? ఎవరు? దేవుని నమ్ముకొని బిడ్డ, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఎవరి దగ్గర పని చేసినా కూడా తలదించుకొని పని చేస్తాడు. ఎందుకో తెలుసా? జ్ఞానము కలిగి, దేవుని భక్తి కలిగి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కలిగిన వాడు క్రైస్తవుడు, అజ్ఞాని కాదు. దిగులు పడొద్దు. పనిలో నుంచి తీసేసారని దిగులు పడొద్దు. అధికారి దగ్గర నన్ను ఉండనివ్వకుండా నన్ను గెంటేసారని దిగులు పడొద్దు. మన శాంతక సాక్షి మొన్న చెప్తుంది నాకు, అన్నా నా కొడుకు మాట వినట్లేదని బడి మానుకోమన్నారన్నా. ఈ సంవత్సరం 10th క్లాస్ అన్న. 10థేనా 9th? 10th క్లాస్ అన్న. బడి మానుకోమన్నారు, ఇటు అలివి కావట్లేదని. ప్రార్థన చేయన్నా అన్న. చెప్పిన అక్క, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, కార్యం చేస్తాడు. ఎవరైతే వద్దన్నారో వాళ్ళే మరలా స్కూల్లో చేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా అన్నట్లుగానే చేర్చుకున్నారు. కారణం ఏమిటి అంటే, క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అపజయాన్ని పొందడండి. క్రైస్తవుడు ఎక్కడా కూడా తలదించడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏమండి, ఒక పై చేయగానే నిలబడాలి, ఒక పై చేయగానే ఉండాలి. కారణం ఏమిటంటే, దేవుని జ్ఞానంలో నడిపించబడేవాడు క్రైస్తవుడు. మంత్రి గారి భార్య చెప్తుంది, ఇదిగో నీ ఎవరి మీద నువ్వు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు, ఎవరిని చంపాలనుకుంటున్నావు నాకు చెప్పు అంటే చెప్తున్నాడు. ఇదిగో మర్దెకైని చంపారు. ఆ మర్దెకై క్రైస్తవుడైతే అతని మీదకి జయము నీకు కలగదు. జయం కలగదు నీకు. నువ్వు అపజయం పాలయ్యే వస్తావు. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి గుర్తెరిగిందండి క్రైస్తవుడి గురించి. కొట్టు చప్పర్లు గట్టిగా. ప్రైజ్ అలా. దేవుని నమ్ముకున్న వ్యక్తులు గుర్తెరుగుతున్నాడు. క్రైస్తవుడు జోలు వెళ్తే తమాషా కాదు, వాళ్ళ పక్షాన దేవుడు నడని గుర్తెరిగారు. ఎవరో దేవుని తెలియనటువంటి బిడ్డలు. ఈ రోజున మనం తెలుసుకోలేకపోతున్నాం. పుట్టుక నుంచి మేము క్రైస్తవులమే అని చెప్పేసి ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నాను. ఎంతోమంది హిందువులు మార్చబడి దేవుళ్ళనికి వస్తూ ఏమండి అక్కడక్కడ మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఈ రోజున క్రైస్తవులు అని పేరు పెట్టుకొని నడిపించబడుతున్నారు, కానీ దేవుని రాలేకపోతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఎంతగానో సిగ్గుచేటు ఈ విషయం. మేము కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలమే అనుకొని దేవునికి దూరం అవుతున్నారని ఏమండి వారి విషయంలో గమనిస్తే ఎంతో సిగ్గుచేటు. క్రైస్తవుడు ఏ పని తలపెట్టినా దాన్ని సఫలీకృతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భార్య అంటుందయ్యా, అతను క్రైస్తవుడైతే మనకు జయం కలగదు, దయచేసి ఆయన సోలిపోమక్కండి. ఇనుకోలేదు. భార్య చెప్పిన ఇనుకోలేదు, తన దగ్గర ఉన్న పనివారు చెప్పిన ఇనుకోలేదు. ఎవరి కోసమైతే ఆ వ్యక్తి తయారు చేశాడో, తయారు చేసిన వ్యక్తి ఊరి తీయబడ్డాడు ఆకాశానికి భూమికి మధ్యలో. వారు ఎవరైనా కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులైనా కానీ, ఎవరైనా కానీ క్రైస్తవుడు జోలికి వస్తే నీకు అపజయమే అన్న సంగతి దేవుని సావుకునిగా చెప్తున్నాను. మనం ఎలాగ ఉండాలో తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె
నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చే వ్యక్తులు జ్ఞానం కలిగి, వివేచన కలిగి ఎప్పుడైతే మీరు నడుచుకోగలుగుతారో, నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.